హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. సింపుల్గా మార్నింగ్ పీస్ఫుల్గా రొటీన్ అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ మీకు మంచి రెసిపీస్ కూడా చూపిస్తాను. హెల్దీ వేలో నేను చేసే కుకింగ్ మెథడ్స్ అన్నీ కూడా బ్లాగ్లో షేర్ చేస్తున్నాను కదా. సో చలికాలము ఈ దుప్పటిని ఎక్కువసార్లు కప్పుకున్నాం అని చెప్పేసి ఈరోజు పొద్దున్నే లేవగానే ఫస్ట్ దాన్ని మెషిన్లో ఒట్టిగా నీళ్ళతో పిండేస్తే ఆప్షన్ ఉంటుంది చూడండి, అది ఆన్ చేసి ఆ తర్వాత తీసుకొచ్చి డ్రై చేస్తే గాలికి ఎక్కువ అటు వేయకుండా ఇటు వేయడం వల్ల యువతలు పడిపోయింది. ఇంకా ఈ రాగులు, ఇది ఓల్డ్ వ్లాగేలేండి. సో అప్పటికి ఇంకా నేను రాగులు కూడా మళ్ళీ బయట పెడుతూనే ఉన్నానమాట. మంచిగా ఎండిన తర్వాత పట్టించాలి, పిండి పాడవకుండా పురుగు పట్టకుండా ఉంటుందని చెప్పేసి కొద్దిగా ఎండ వచ్చినప్పుడల్లా దాన్ని అలా బయట ఉంచాను. బాగా పూర్తిగా ఎండిన తర్వాతే పట్టించాను. ఇంకా ఉదయం లేచి కాసేపు తిరుపతి కొండల్ని చూసి చక్కగా స్వామివారిని తలుచుకొని ఈ వ్యూ అంతా కూడా ఇలా కాసేపు చూసి ఆ మొక్కల్ని ప్రశాంతంగా చూసిన తర్వాత లోపలికి వచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఒక 5 మినిట్స్ చాలు, మన మైండ్ కూడా మంచిగా రీసెట్ అయిపోతుంది. తర్వాత ఎటు లోపలికి వచ్చాక మళ్ళీ ఆ కిచెన్ అదే పని అన్నిట్లో ఉంటాం కదా. సో కొంచెమైనా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా లాగా, అవుట్ ఆఫ్ కిచెన్ నెట్వర్క్ ఏరియా లాగా బయటకు వచ్చేస్తే కాస్త పీస్ఫుల్గా ఉంటుంది. ఏమంటారు చెప్పండి? అంటే మనమేం డే అంతా చేస్తామని కాదు, మార్నింగ్ చేసేటప్పుడు ఫుల్ బిజీగా ఉంటాం. ఆల్మోస్ట్ నాకైతే ఒక 10 గంటల వరకు బిజీగా ఉంటాను. ఇంకా తర్వాత ఫ్రీగా ఉంటాను. ఇంకా మళ్ళీ డిన్నర్ టైం ఈవినింగ్ 6 తర్వాత చూసుకొని దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ చేసుకుంటాను. ఇది చూడండి, గాలి బాగా వస్తుంది ఈరోజు, అందుకే దుప్పటి కూడా ఉండట్లే, ఊరికే పడిపోతుంది ఆరిపోయి. సో ఈరోజు చాలా బేసిక్ సింపుల్ రెసిపీస్. ఐ థింక్ నేను ఇది సండే షూట్ చేసినట్టున్నాను. ఆ రోజు అంటే ఇప్పుడు వ్లాగ్ అయితే లేట్గా వస్తుంది, కానీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వాట్సాప్లో అయితే అడిగేశాను అనమాట. సో మీలో ఎవరైనా వాట్సాప్ ఛానల్ కానీ అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఫాలో చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు తెలుస్తూ ఉంటాయి. వీడియోస్లో అంటే డిపెండింగ్ ఆన్ ద టైం మనం ఎడిట్ చేస్తూ ఏది ఈజీగా ఉంటే అది వేస్తూ ఉంటాం కదా. సో లేట్ అవ్వకుండా ఉంటాయి. అండ్ కొంచెం బ్రెడ్ ప్యాకెట్ కూడా ఉంది, కుదిరితే శాండ్విచ్ చేద్దామని బయట అయితే పెట్టాను. ఇది ముందు రోజు పప్పు చేసినప్పుడు కొంచెం కావాలని ముద్దపప్పు తీసి పక్కన పెట్టాను. అంటే ఈరోజు చేసే రెసిపీ కోసం అని కాదు, ఒకవేళ నాకు ముద్దపప్పు వేసుకుని తినాలనిపిస్తే ఉంటుంది కదా. సో కొన్ని ఫేవరెట్ థింగ్స్ ఉంటాయి కదా, అలాంటి పనులు చేస్తుంటాం అనమాట. ఈ స్టీమర్ కొన్నాం కదా, ఇక దీన్ని యూటిలైజ్ చేద్దామని చెప్పేసి కొంచెం స్వీట్ పొటాటో, కొన్ని క్యారెట్స్, ఒక టమాటా, కొన్ని దొండకాయలే ఉన్నాయి, ఎక్కువ లేవు. దొండకాయలు ముందు రోజు చట్నీ చేశాను. చట్నీ చేయంగా మిగిలిన అలా ఉంచి ఇవాళ ఏదో ఒక కొత్తగా కాస్త ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా, ఇప్పుడు మీకు హెల్దీ రెసిపీస్ అన్నాను అంటే కొన్ని మ్యాక్సిమం ఇట్లాగా బాయిల్ మెథడ్, కొన్ని ఎయిర్ ఫ్రై మెథడ్ అలా చేసి కాస్త తక్కువ ఆయిల్తో చేద్దామని. ఇవి కూడా నేను కొన్ని ముందే మనకి కిచిడీ రెసిపీ చూపించాను ఇంతకుముందు, అది మీరు చూసారో లేదో తెలీదు. ఆ రెసిపీలో చేయడం కోసం కొన్ని నానపెట్టినవి తీసి అన్నీ వేయలేదు, ఎందుకంటే ఇవి సైజ్ పెద్దగా ఉండడం వల్ల చాలా ఎక్కువ అనిపించాయి, అందుకని కొన్ని పక్కన పెట్టుకున్నాను. వాటితోటి అన్నీ కలిపి, అంటే ఒక్కొక్క కూరగా ఉన్నప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా చేస్తామో అలాగ ఫ్రిడ్జ్లో చూస్తే అవి కొంచెం ఉన్నవన్నీ తీసి ఈరోజు వంట చేస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా ఉంటే అది కూడా క్లీన్ చేస్తున్నాను. పచ్చడి ఆల్రెడీ చేశాను. అండ్ ఆ పక్కన ఉన్న ప్యాకెట్ వచ్చేసి దోశ పిండి తెప్పించాను. అంటే మామూలుగా బ్లింకిట్లో ఆర్డర్ పెడుతుంటే ఐడి కంపెనీ వాళ్ళది దోసపిండి ఉంది. నేను ఇంతవరకు ఎప్పుడూ ఆర్డర్ చేయలేదు, బట్ ఇక్కడ ఫెసిలిటీ ఉంది కదా, నేను ఏదో ఆర్డర్ చేసేటప్పుడు కొంచెం ఆర్డర్ వాల్యూ తక్కువ ఉందనో ఎట్లాగో ఆలోచించి సరే ఒక్కసారి ట్రై చేద్దాం, బాగుంటే ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో ఉపయోగపడుతుందని చెప్పేసి తెప్పించుకున్నాను. 100% సాటిస్ఫైడ్ అంటే ఎమర్జెన్సీకి ఓకే, కానీ నాట్ డైలీ బేసిస్. దాని మీద ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు. మనకి సమయం లేదు అనుకోకుండా ఒక్కొక్కసారి జర్నీ నుంచి వచ్చినప్పుడు టిఫిన్ బయట తినకుండా ఇంట్లో ఏమైనా చేసుకోవాలని అనిపిస్తే తెప్పించుకుని చేసుకోవచ్చు. ఏ రోజన్నా మనకి చేసే ఓపిక లేదన్నప్పుడు కూడా తినొచ్చు. మ్యాక్సిమం మనం ఏంటంటే 80 to 90% ఇంట్లో ఫుడ్ తింటూ అప్పుడప్పుడు కొంచెం ఇట్లా రెడీమేడ్ ఫుడ్స్ మీద డిపెండ్ అయినా నష్టమేం లేదు. మరి అంత స్ట్రిక్ట్గా చేయాలంటే మన మైండ్ బాడీ మీద స్ట్రెస్ ఎక్కువైపోతుంది కదా. సో అట్లీస్ట్ ట్రయల్ అన్నా వేద్దామని చెప్పేసి తెప్పించాను. ఓకే, నాకైతే 80% బాగానే అనిపించాయి. కొంచెం ఏంటంటే మనము సాఫ్ట్గా ఉండాలని బియ్యం కాదు, ఉడికించిన అన్నం కలిపినప్పుడు ఎట్లా మెత్తగా ఉంటే అట్లా అనిపించాయి దోశలు, స్టిఫ్గా లేవు. సో మరి అవి వాళ్ళు ఏమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల అలా అనిపించిందో నాకు తెలియదు. ఇక్కడైతే ఇవన్నీ చక్కగా మగ్గిపోయినాయి చూడండి. స్వీట్ పొటాటో ఏంటంటే దాని మీద ఉండే మురికి ఎందుకులే అని చెప్పేసి అట్లా చిన్న గిన్నెలో సపరేట్గా పెట్టాను. క్యారెట్
కొంచెం టమాటా ఎందుకంటే ఆ 2 గ్రైండ్ చేసేస్తే మనకి చారు చేసుకోవచ్చు అని చెప్పి అంతే. ఆ పప్పు కూడా ఉందిగా కొంచెం అందులో వేస్తే అది అటు చారు కాదు, ఇటు పప్పు కాదు, చారు పప్పు అని మీరు ఏదో ఒకటి పేరు అనుకోండి. సింపుల్‌గా అయిపోతుందిలే అని చేశాను. అండ్ ఈ మీల్ మేకర్స్ పైన ఎందుకు వేసానంటే మనం ఫ్రిడ్జ్‌లోంచి తీసాం కదా! ఎంతైనా చల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం హీట్ అవుతాయని చెప్పేసి వాటిని కూడా ఆవిరి మీద పెట్టేశాను. సాఫ్ట్ అయినాయి. ఇవన్నీ ఏంటంటే ప్రతిదాన్ని 100% ఎఫెక్టివ్‌గా యూజ్ చేసుకోవడం అనమాట టెక్నిక్స్ అది. అందుకని చెప్పేసి మెత్తగా అది కొంచెం గట్టిగా అవుతాయి కదా ఫ్రిడ్జ్‌లో పెడితే, ఆ ఆవిరి మీద పెట్టాను. అవి కూడా మంచిగా అయినాయి. సో, ఇప్పుడు నాకేమనిపించిందంటే ఈ మీల్ మేకర్స్ తోటి నేను చాలా రెసిపీస్ ఎయిర్ ఫ్రైయర్‌లో చేయడం చూశాను. కాకపోతే అవి ఎలా ఉంటాయో ఏమో, సరే ఏదో ఇవి ఉన్నాయి కదా అని చెప్పేసి కొంచెం దొండకాయలని మళ్ళీ మనం నూనెలో కాస్త ఫ్రై చేసుకుంటే డిఫరెంట్‌గా టేస్ట్ బావుంటాయి. కానీ ఎయిర్ ఫ్రైయర్‌లో చేద్దామని చెప్పేసి ఆ మీల్ మేకర్ ఉన్నాయి కదా! దానికి దీనికి కొంచెం కొత్తిమీర, కాస్త ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ మిక్స్ చేసేసి అరౌండ్ ఒక 180 డిగ్రీస్‌లో పెట్టుకోవచ్చు. లేదంటే 160 అలా పెట్టి మనం ఒక 5, 6 నిమిషాలు, 7 నిమిషాలు అలా ఇచ్చి మధ్యలో ఒకసారి తీసి పెడుతూ ఉంటే అది సరిపోయిందా లేదా అనేది తెలుస్తది. బాగా రెగ్యులర్‌గా వాడుతుంటే మనకి టెంపరేచర్స్ చెప్పగలుగుతాం కాబట్టి ముందు ఇట్లా ట్రయల్ చేసేటప్పుడు ఏంటంటే తక్కువ పెట్టుకొని చూసి మళ్ళీ సరిపోయేటట్టు ఉంది, ఇంకా సమయం చూసిన మిగిలింది ఎక్కువ ఉందనుకుంటే తగ్గించేసామనుకోండి. ఓన్లీ టచ్ ప్యాడే కదా! మళ్ళీ తగ్గించేస్తే మనం అనుకున్న మిగతా సమయం ఇప్పుడు స్టవ్ మీద ఒక 2 నిమిషాలు ఉంటే చాలు అని ఎట్లా అనుకుంటామో అట్లాగా ఒకవేళ 5 నిమిషాలు ఇంకా మిగిలిన సమయం చూపిస్తుంటే దాన్ని 3 నిమిషాలు తగ్గించేసి ఒక 2 నిమిషాలు ఉంచామనుకో, ఎయిర్ ఫ్రైయర్ ఇంకోటి ఏంటంటే పెట్టినంత సమయం అయిపోయాక అది స్టవ్ మీదలాగా మాడిపోకుండా ఆగిపోయన్నా ఉంటుంది. స్టవ్ మీద అనుకోండి పొరపాటున మర్చిపోయామంటే కీలకతం ఇక అది మొత్తం బొగ్గైపోయిద్ది. ఇక్కడేంటంటే మన ఐడియాగా ఉన్న సమయాన్ని పెట్టేసేసి ఉంచేస్తే అది పూర్తిగా అవ్వకపోయినా కనీసం ఆ సమయం వరకు అయ్యి ఉంటుంది. సో, నేను అదొక కంఫర్ట్ చూశాను. కాబట్టి ఎయిర్ ఫ్రైయర్‌ని ఎక్కడో ఒక మూలన పెట్టకుండా మాక్సిమం డైలీ లైఫ్‌లో నాకు ఎన్నిటికి అవసరమో అన్నిటికి వాడుతున్నాను. నిజంగా వాడాలే గానీ అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాకపోతే ఇట్లాంటి రెసిపీస్ తక్కువ నూనెతో తినాలనుకునేవాళ్ళు కొంచెం టేస్ట్ కాంప్రమైజ్ అయి తింటే కాస్త ఆరోగ్యానికి మంచిది. మనకేం ఆరోగ్యానికి డోకా లేదు, హ్యాపీగా తినొచ్చు అనుకునేవాళ్ళు ఇప్పుడు మనం చేసిన వాటిని చక్కగా కాస్త నూనె వేసేసి అందులో బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఆ టేస్టే వేరే. ఎందుకంటే నూనె ఎక్కువ వేసినప్పుడు పదార్థం అనేది మెత్తబడుతుంది, లోపల పొడిగా అనిపించదు, మనకి కొంచెం సాఫ్ట్గా తింటుంటే కమ్మగా రుచిగా ఉంటుంది. ఇలా చేస్తే ఏమైందంటే ఇది వేడి గాలితో కుక్ చేస్తుంది కదా, కొంచెం డ్రై చేస్తుంది. అంటే ఒక దాంట్లో తడిదనాన్ని తగ్గించడం వల్ల టెక్స్చర్ ఎంతైనా డిఫరెంట్ ఉంటుందండి. మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసినట్టు వావ్ సూపర్ అన్నట్టుగా అయితే ఏమి ఉండవు. రియల్గా మీరు చేసుకున్నాక ఏంటి చూపించేవాళ్ళు ఎలా చూపిస్తున్నారు, మనకేంటి ఇలా వచ్చిందని అనుకోకండి. వాళ్ళు అలా ఎక్స్ప్రెషన్ ఇస్తారు. బట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన టెక్స్చర్ కానీ, ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు వచ్చిన టేస్ట్ కానీ రియల్గా ఎయిర్ ఫ్రై చేస్తే రాదు. కొంచెమైనా కాంప్రమైజ్ అవుతాం కాబట్టి అలా ఉంటుంది అన్న మైండ్ సెట్ పెట్టుకొని మీరు చేసుకుంటే పోనీలే, కనీసం ఆ నూనెలో దేవి అంత నూనె మళ్ళీ మిగిలిపోయి బాధపడే కంటే కొంచెం రుచి అలవాటు పడిపోతే పర్వాలేదులే ఇలాగే బాగుందనుకుంటే మీరు ఎంజాయ్ చేస్తారు. సో, మనం అలా అనుకొని చేసుకోవాలంతే. లేదు అంటే కాస్త తక్కువ నూనెతో నిదానంగా చిన్న బాండీలో చేసుకుని ఎంజాయ్ చేయండి అంతే. మ్యాక్సిమం నేనేంటంటే ప్రయత్నిస్తూ ఉన్నాననమాట. ఇంతకుముందు ఏంటంటే ఇలాంటివి చేసినప్పుడు మీకు పెట్టేదాన్ని కాదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం చూపిస్తున్నాను. సో దట్ నేనేం ట్రై చేస్తున్నాను, ఏమేమి రెసిపీలు చేశాను అనేది కూడా అలాగా చాలా మంచిగా కుదిరినవి కూడా చాలా మిస్ అయిపోయినాయి. వ్లాగ్స్‌లో షూట్ చేయకుండా నేను చెయ్యాలని అనుకుని ట్రై చేసినవి. సో, అందుకని ఇక నుంచి అట్లా మిస్ చేయొద్దు. ఏదైనా కానీ ఓకే హిట్టో ఫ్లాపో మీరు కూడా చూస్తే అట్లీస్ట్ నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటానో మీకు కూడా తెలుస్తుందనే ఉద్దేశం అనమాట. ఇక్కడైతే రసంకి ఇది రసం అనలేము, సాంబార్ అనలేము, పప్పుచారు అనలేము. అటు ఇటు కాకుండా కాస్త ఉడికించిన క్యారెట్, టమాటా వేసేసి మంచిగా మ్యాష్ చేసి అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర ఎప్పుడు రసంలో ముందే వేయకండి. ఎందుకంటే అలవాట్లో పొరపాటుగా నేను వేసేసాను, కానీ అలా వేసినప్పుడు కొంచెం అది కలర్ మారిపోతుంది, రసం ఒక పచ్చగా అయిపోతుంది అనమాట అది ఎక్కువసేపు ఉడికేసరికి. అంతకంటే రసం అయిన తర్వాత చివర్లో వేసుకుంటే ఆ గ్రీన్ కలర్లో ఉండి మనకి రసం కలర్ఫుల్గా చూడడానికి కూడా మంచి ఆ ఫ్లేవర్ పోకుండా మంచి సువాసన బాగుంటుందన్నమాట. సో, అది ప్రిపేర్ చేసేసి ఆ మిగిలిన ముద్దపప్పు కూడా అందులో వేసేసి ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి అవన్నీ వేసేసి అక్కడ పక్కన పెట్టేసి వచ్చాను. ఇక్కడ వచ్చి చెక్ చేస్తున్నాను, కొద్దిగా టెక్స్చర్ ట్రై చేస్తే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఎక్కువసేపు ఉంచితే మరీ గట్టిగా అయిపోతాయి అనమాట. సో, పర్ఫెక్ట్గా ఉంది. పైన కొంచెం నువ్వులు చల్లాను, అలాగే కాస్త కొత్తిమీర వేసాం కదా, ఆ కొత్తిమీర చూసారా
మాడిపోకుండా మంచిగా గ్రీన్ కలర్ అలాగే ఉంటుంది కానీ బాగా క్రిస్పీగా అవుతుంది. సో హర్బ్స్ ఏవైతే కొత్తిమీర, పుదీనా ఇవి ఉంటాయో వీటిని మంచిగా దీంట్లో ఫ్రై చేసుకుంటే కలర్ పోకుండా మంచిగా డ్రై అవుతాయి. పొడి రూపంలో ఉంచుకోవచ్చు. అన్నం వండేసాను. అన్నంతో పాటు మనం స్వీట్ పొటాటో ఒక ముక్క తింటే మంచిది అన్నట్టుగా ఏవో ఉన్నాయి కదా అని వాటిని కూడా ఉడికించి పక్కన పెట్టా. రసం అయిపోయాక కొంచెం తాలింపు వేసేసాను. ఇంకా మిగిలిన ఏమున్నాయి, రసం చేసేసుకున్న తర్వాత ఆ ఫ్రై ఏదో చేసుకున్నాం కదా, పొద్దున్న చేసిన దొండకాయ పచ్చడి ఉంది. ఇంకా మా జీవితాలకి ఇవి చాలండి, ఎందుకంటే ఎక్కువ వెరైటీలు తినలేము. కాస్త కట్ చేసిన కొత్తిమీర కొంచెం ఎక్కువ కట్ చేశానని చెప్పేసి దాన్నే కొంచెం పెరుగులో కలిపేశాను. కాస్త ఉల్లిపాయ వేసుకుంటే ఫ్లేవర్ఫుల్గా పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. సో అంతే ఇవాల్టి సింపుల్ మెనూ. ఇలా నేను చేసే సింపుల్ మెనూస్ అండ్ నాకు తెలిసిన మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ చెప్తూ ఉంటాను. డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతాయి. కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఫాలో చేయండి. అండ్ మన వాట్సాప్ నెంబర్కి హాయ్ పెడితే నేను మీకు నోటిఫికేషన్స్ డైరెక్ట్గా పంపిస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.